శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ మారీచుడు మాయలేడి 4వ భాగం. ఇన్ని చేస్తున్న జింక రూపంలో ఉన్న మారీచుడు మృగముల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ మృగములు వీని రూపాన్ని కనిపెట్టాయి. ఇది ఒక కొత్త మృగం, మన మందలో మృగం కాదు, ఎక్కడి నుంచి వచ్చిందని ఆ మృగాలు ఒక్కసారి మారీచుడు ఏ శరీరాన్ని పొందాడో ఆ జింకను వాసన చూడడంతోనే వీడు రాక్షసుడు అని కనిపెట్టి ఆ మృగాలన్నీ దశ దిశలకి పారిపోయాయి. అదే సమయంలో సీతమ్మ తల్లి పువ్వులు కోయడం కోసమని అటుగా వెళ్ళింది. ఆమె కంటపడాలని మాయలేడి కర్ణికార వృక్షపు కొమ్మ వంచి పువ్వులు కోస్తున్న సీతమ్మ తల్లికి అభిముఖంగా వచ్చింది. దానిని చూసి సీతమ్మ పొంగిపోయింది. పెద్ద కేక వేసి రామలక్ష్మణులను తమ తమ ఆయుధములను ధరించి రమ్మని పిలిచింది. కేక విన్న రామలక్ష్మణులిద్దరూ పరుగు పరుగున వచ్చి ఏమి జరిగిందని అడిగారు. అప్పుడు సీత, చూసారా ఎదురుగా ఉన్న మృగాన్ని, అది ఎంత అందంగా ఉందో. సృష్టిలో ఇంత అందమైన మృగాన్ని ఇంతకుముందు నేనెన్నడూ చూడలేదు. వెండి చుక్కలు బంగారు చర్మంతో కూడిన ఆ మృగము నా మనస్సును హరిస్తోంది అని మృగం గురించి పలకబోతోంది. వెంటనే లక్ష్మణుడు చూసి అన్నాడు, అన్నయ్య, అది మృగం కాదు, అది మారీచుడు. ఎందుకంటే పృథ్వీ మండలంలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. వచ్చినవాడు మారీచుడని నేను స్పష్టంగా చెబుతున్నాను. ముందు కూడా రాజులు వేటాడడం కోసమని అరణ్యాలకు వెడితే కామరూపాన్ని పొంది వారిని ఆకర్షించిన వాడై తరువాత స్వస్వరూపాన్ని పొంది అందరినో ఈ మారీచుడు తినేశాడు. మాయలు చేసే ఇంద్రజాలికుడు నిర్మించిన పురం ఎలా ఉంటుందో అలా మారీచుడి చేత నిర్మింపబడిన మాయా మృగం ఇది. ఈ మృగం నిజం కాదు, అందుచేత దీనిని నువ్వు నమ్మవద్దు. సృష్టిలో ఇలా రత్నముల చేత తాపడం చేయబడిన జింక లేదు. నా మాట నమ్ము, ఇది ఖచ్చితంగా మారీచుని మాయా అన్నాడు. ఇలా లక్ష్మణుడు మాట్లాడుతుండగా సీతమ్మ తల్లి జోక్యం చేసుకుంది. లక్ష్మణుని ఇంకా నువ్వు మాట్లాడవద్దన్నట్లుగా వారించి ఆవిడ రాముడి వంక చూసింది. రామ, నా మనస్సును ఈ మృగం హరిస్తోంది. నాకు ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి అని అడిగింది. ఇక్కడ సీతమ్మ మాటలను మనం పరిశీలించాలి. ఆమె మాట్లాడిన మాట యథార్థము. భార్యాభర్తలకు 2 మనస్సులు ఉండవు. సీతమ్మ మనస్సు రాముడిది, రాముడి మనస్సు సీతమ్మది. ఆ విధంగా సీతారాములిద్దరిది ఒకటే మనస్సు. అటువంటప్పుడు నా మనస్సును ఈ మృగం హరిస్తోంది అని సీతమ్మ అంటే రాముని దగ్గర నుండి తాను దూరంగా వెళ్ళి రాముణ్ణి తపస్సులో మాత్రమే మననం చేస్తూ బాహ్యమునందు దర్శనము చేయడానికి వీలు లేని స్థితి కొద్దిసేపట్లో ఆ మృగం వల్ల కలగబోతోంది అని సూచన చేస్తోంది. నా మనస్సును హరిస్తోంది అంటే రాముణ్ణి తనకు దూరం చేస్తోంది. ఈ మృగాన్ని శరీరం మీద రత్నాల్లాంటి చుక్కలతో చూస్తుంటే చంద్రుడు ఆకాశంలో చుక్కలతో ప్రకాశిస్తూ అరణ్యాన్నంతా ప్రకాశింపచేసినట్లు, దీనివల్ల అరణ్యానికి ప్రకాశం వచ్చినట్లుగా ఉంది. ఈ వనంలో మనం కట్టుకున్న ఆశ్రమంలో చామరీ మృగాలు, లేళ్ళు, జింకలు, దుప్పులు, కుందేళ్ళు మొదలగు ఎన్నో మృగాలున్నాయి. వాటితో పాటు ఈ మృగం కూడా ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది. నా హృదయాన్ని హరించేస్తోంది అంది. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తిని తప్ప అరణ్యవాసానికి వచ్చిన 13 సంవత్సరాలలో ఒక దిక్కుమాలిన జింకను పట్టుకొని ఇంతలా పరవశించి మాట్లాడింది ఎన్నడూ లేదు. ఆహా, ఏమి దీని స్వరూపము, ఏమి లక్ష్మీ స్వరూపము, ఏమి అందము, ఏమి ప్రకాశము. జింకంటే జింకే కదండి, ఎంత బాగుందో. మీరు ఆ మృగాన్ని ఎలాగైనా సరే పట్టి తీసుకురండి. తీసుకువస్తే ఆ మృగంతో ఆడుకోవాలని నాకు కోరికగా ఉంది. ఈ వనవాసం అంతా పూర్తయిపోయిన తర్వాత మనం తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతాం. అప్పుడు మనతో పాటు ఈ మృగాన్ని పట్టుకెడదాం. భవిష్యత్తులో ఈ మృగం అంతఃపురాన్నంతటినీ శోభింపజేస్తుంది. అందుచేత ఈ మృగం నాకు తప్పకుండా కావాలి. దీనిని భరతుడు చూసి చాలా ఆనందిస్తాడు. అత్తగారులందరూ దీనిని మెచ్చుకుంటారు. మీరు దానిని జీవించి ఉండగా పట్టుకురండి. అలా దొరక్కపోతే దానిని చంపైనా తీసుకురండి. తీసుకువస్తే దాని చర్మం ఒలుచుకుని లేత పచ్చగడ్డి తెచ్చి క్రింద వేసుకుని దాని మీద ఈ మృగ చర్మాన్ని పరుచుకుని దాని మీద కూర్చుంటే ఎంతో బాగుంటుంది అంది. ఇంకా రాముడు కాదనలేని స్థితిని, లక్ష్మణుడు అది మాయామృగమని అడ్డు పెట్టలేనంత స్థితిని అమ్మ కల్పించేస్తోంది. అది కావాలి అని మొండుపట్టు పట్టేస్తున్న స్థితికి వెళ్ళిపోయింది. రామ, నేను సహజంగా స్త్రీని కదా. స్త్రీని కాబట్టి ఏదైనా కోరిక కలిగేటప్పటికీ భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది. ఎలాగైనా నా కోరిక తీరవలసిందని మంకుపట్టు పట్టినట్లు మాట్లాడానా? అలా మాట్లాడితే ఏమీ అనుకోకండి అంది. మీకు ఇష్టం లేకపోతే తీసుకురావద్దని మాత్రం అనలేదు.
ఈమె మాటలను విని రాముడు లక్ష్మణుడి వంక చూసి, లక్ష్మణ, ఈ 13 సంవత్సరాల అరణ్యవాసంలో మీ వదిన నన్ను ఎన్నడూ ఏదీ అడగలేదు. మొట్టమొదటిసారి ఈ జింకను అడుగుతోంది. ఆమె ఎంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే నేను తేను అని ఎలా అనగలను? ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందో మీ వదిన మాటల్లో స్పష్టంగా అర్థమవుతోంది. అందుచేత తప్పకుండా నేను ఆ మృగాన్ని పట్టుకుని తీసుకొస్తాను. ఒకవేళ ఆ మృగాన్ని నేను ప్రాణాలతో తీసుకురాలేకపోతే వేటాడి దాని శరీరాన్నైనా తీసుకొస్తాను. మీ వదిన చెప్పినట్టు ఇలాంటి మృగాలను పృథ్వీ మండలంలో నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నాకు తెలిసి 2 ఉన్నాయి. ఒకటి చంద్రుడిలో ఉంది, ఇది భూమి మీద ఉంది అన్నాడు రామచంద్రమూర్తి. ఏమిటి దాని అర్థం? చంద్రునిలో నిజంగా మృగం ఉందా? చంద్రునిలో మృగం ఉండడం, భూమి మీద ప్రస్తుతం కనిపిస్తున్న మృగం, ఈ 2 మాయే. ఈవేళ మీ వదిన కోరవలసిన కోరిక కోరింది. ఇంత గొప్ప మృగం కాబట్టి ఆవిడ దృష్టిని ఆకర్షించింది. దానిని తప్పక తేవాలి. ఒకవేళ లక్ష్మణ, అది నువ్వు చెప్పినట్లు మృగం కాక మారీచుడే అనుకో. వాడు రాక్షసుడు కనుక, ఇంతకుముందు ఎందరో ఋషులను భక్షించాడు కనుక, వేటాడడానికి వచ్చిన ఎందరో రాజులను సంహరించి ఉన్నాడు కనుక, నేను వాడికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలి. అందుచేత వాడిని నిగ్రహించి సంహరించి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ రామచంద్రమూర్తి ఒక్క మాట చెప్పాడు. లక్ష్మణ, చాలా జాగ్రత్త సుమా. మనం ప్రతి క్షణాన్ని శంకించవలసిందే. ఏ ఒక్క క్షణము కూడా అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు, నీతో పాటు జటాయువు ఇద్దరూ సీతను దగ్గర పెట్టుకుని కాపాడండి. ఎందుచేతనంటే ఏ క్షణంలోనైనా ప్రమాదం రావచ్చని చెప్పి రాముడు ఆ మృగం వెంట బయలుదేరాడు. మృగం ముందు పరిగెడుతోంది, రాముడు వెనక పరిగెడుతున్నాడు. మారీచుని లక్ష్యం రాముని చాలా దూరం తీసుకువెళ్ళిపోవడం. ఎందుకంటే తాను సంహరింపబడ్డ తర్వాత రాముడు వెనక్కి వచ్చేస్తాడు. రాముడు వెనక్కి తిరిగి వచ్చే లోపల రావణాసురుడు సీతమ్మను అపహరించడానికి సమయం కుదరాలి. అందుకని రాముణ్ణి చాలా దూరం తీసుకువెడితే తప్ప తాను దొరకకూడదు. అందుకని తాను ముందు పరిగెడుతున్నాడు. కనపడ్డట్టు కనబడుతున్నాడు, అదృశ్యం అయిపోతున్నాడు, మందలో కలిసిపోతున్నాడు, మేఘాల్లోకి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వచ్చి కనబడుతున్నాడు. అలా రాముడిని విసిగించేస్తున్నాడు. అంతేకాని రాముడికి దొరకడం లేదు. సీత దానిని వీలైనంత వరకు ప్రాణములతో పట్టుకుని రమ్మంది కనుక ఆ జింకని ఎలాగైనా సజీవంగా పట్టుకుందామని రాముడు పరిగెడుతున్నాడు. ఒక్కసారి ఇలా చూస్తే ఎక్కడే ఉన్నట్టు ఉంటాడు. పరిగెత్తి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. రాముడు ఆయాసపడి అక్కడికి పరిగెడితే అంతర్ధానమైపోతున్నాడు. మళ్ళీ వెదిగితే ఎక్కడో చుక్కల్లో ఉన్నట్టు ఉంటాడు. మళ్ళీ చూసేసరికి అక్కడే దగ్గరలో ఉంటాడు. దగ్గరలో ఉందని మళ్ళీ పరిగెడతాడు. మళ్ళీ దూరం అవుతాడు. రాముడిని దూరంగా తీసుకువెళ్ళడానికి గాను మారీచుడు ఇలా ప్రవర్తించాడు. ఇలా చేసి రాముడిని చాలా దూరం ఎక్కడో అరణ్యంలోకి తీసుకువెళ్ళిపోయాడు. రాముడు ఇంకా తాను పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. దూరంగా చెవులు అటు ఇటు తిప్పుతూ తన కళ్ళను అందంగా తిప్పుతూ ఆ మృగం మృగాల మందలో కనిపించింది. దానిని చూసిన రాముడు ఇంకా ఈ మృగాన్ని పట్టుకోవడానికి పరిగెత్తడం అనవసరం అనుకున్నాడు. ఆయన వెంటనే బ్రహ్మచేత నిర్మింపబడిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఒక త్రాచుప్రాము లాంటి బాణాన్ని తన కోదండంలో సంధించి ఆ మృగం వైపు గురి చూసి ఆకర్ణాంతం వింటినారిని సాగదీసి విడిచిపెట్టాడు. ఆ బాణం నిప్పులు కక్కుతూ వెళ్ళి మారీచుని మీద పడింది. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వచ్చి మీద పడిందో రాముడు అస్త్రం వేసేశాడని మారీచుడు తెలుసుకున్నాడు. తనకు సమయం అయిపోయిందనుకున్నాడు. రాముడు వేసినది మామూలు బాణం కాదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్రాలన్నింటిలో తిరుగులేని అస్త్రం బ్రహ్మాస్త్రం. అటువంటి బ్రహ్మాస్త్రం వచ్చి కొట్టిన తర్వాత స్మృతి ఉండడమే చాలా కష్టం. ఒకవేళ స్మృతి ఉన్నా ప్రాణాలు హరించుకుపోతున్నాయని బాధ తెలియవచ్చు. కానీ పూర్వం రావణుడు తనతో వేసిన పథకం ప్రకారం హా సీత, హా లక్ష్మణ అని రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ అరవడానికి మారీచునికి శక్తి ఎలా వచ్చిందంటే అప్పటికే మారీచుడు సంపూర్ణ రామోపాసన చేసేశాడు. మారీచునికి రాముడు తప్ప ప్రపంచంలో వేరొకటి కనపడడం లేదు. అందుకని చిట్ట చివర ప్రాణం పోయే ముందు కంఠం కూడా రామకంఠంగా తనంత తాను మారిపోయింది. మారీచుడు ప్రయత్నం చేయనక్కర్లేదు. అటువంటి స్థితిని మారీచుడు పొందాడు. రాముడిచే ప్రయోగింపబడిన బ్రహ్మాస్త్రం తగిలిన వెంటనే మారీచుడు హా సీత, హా లక్ష్మణ అని గట్టిగా అరిచాడు. ఎప్పుడైతే అరుపరిచాడో ఒంటి మీద సర్వాభరణములతోటి పెద్ద ఆనకట్టకి పెద్ద పగులు ఏర్పడిపోతే అందులోంచి నీరు పైకి తన్నుకు వచ్చేసినట్లు ఒంట్లోంచి నెత్తురు కాలవల క్రింద బయటకు ప్రవహిస్తుంటే మారీచుడు భూమి మీద పడిపోయాడు. ఆ దృశ్యాన్ని రామచంద్రమూర్తి చూశాడు. ఆయన మనసు
సీత మీదకి వెళ్ళిపోయింది. రాముడు ప్రమాదాన్ని పసిగట్టేశాడు. ఉపద్రవం వచ్చేసింది. సీత మారీచుడు అరిచిన అరుపును తట్టుకోలేదు. తనకేదో ప్రమాదం వచ్చిందని లక్ష్మణుని పంపించేస్తుంది. సీతకు ఉపద్రవం పొంచి రావడం లేదు కదా అని బెంగ పెట్టుకున్నాడు. గబగబా అక్కడ ఉన్న 2 మృగాలను సంహరించాడు. వాటి మాంసం తీసుకున్నాడు. దాన్ని పట్టుకుని గబగబా నడుచుకుంటూ ఆశ్రమం వైపు వచ్చేస్తున్నాడు. కానీ అప్పటికే రాముడు చాలా దూరంలో ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చే లోపల హా సీత హా లక్ష్మణ అన్న కేక సీతమ్మ చెవిన పడింది. ఆవిడ లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ చూడు, మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు. హా సీత హా లక్ష్మణ అని పెద్ద కేక వేశారు. నువ్వు వెంటనే అరణ్యంలోకి పరుగెత్తుకు వెళ్ళు అంది. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.